పర్యావరణ పరిరక్షణ భావితరాల భవిష్యత్తు గురించి ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్ల విషయంలో ఆయన కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టించకూడదని హితవు పలికారు. సముద్రం మత్స్యకారులదని, అటవీ ఆదివాసులదని, పల్లపు నేల అన్నదాతలదని చెప్పుకొచ్చారు. వ్యాపార దురాశతో ప్రకృతిని దోచుకోవడం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకు తినడమే అన్నారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం తగదని ఆయన హెచ్చరించారు. కాపాడుకుంటేనే భావితరాల భవిష్యత్తు కాపాడడానికి వీలవుతుందని, సముద్రం అన్నది మత్స్య సంపదకి, అది మత్స్యకారులది. అడవి అన్నది వన్యప్రాణులది, వన్యప్రాణుల కోసం అది ఆదివాసులు కాపాడుతుంటారు. అలాగే పల్లపు నేల అన్నది అంటే పంట పొలాలు అన్నదాతలు, రైతులవి. వ్యాపారస్తులు దురాశతోటి వీటిని దోచుకోవాలని ట్రై చేస్తున్నారు. వీటిని దోచుకోవడం అంటే ఒక బంగారు బాతు గుడ్లు పెట్టే బాతుని కోసుకుని తినడం లాంటిది. అవి రక్షింపబడితేనే ఆ సంపద మనం అది ఏదైతే సంవత్సరం సంపద వస్తుందో అది తినొచ్చు. అటవుల నుంచి వచ్చిందో, సముద్రం నుంచి వచ్చిందో, లేకపోతే రైతుల నుంచి వచ్చిందో పంట తినొచ్చు. అంతేగాని మొత్తం నాశనం చేసేసుకుంటే మంచిది, ఏదో డేటా సెంటర్లో బోల్డ్ డబ్బులు వస్తాయి, బోల్డ్ అంత ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే మొత్తానికి మోసం వస్తుంది. తీర ప్రాంత అభివృద్ధి పేరిట మత్స్యకారులను దూరం చేస్తున్నాం సముద్రానికి. వాళ్ళ జీవనోపాధి మనం కల్పించడం లేదు, వాళ్ళని కూలీలు చేస్తున్నాం. ఎవరకు కింగ్స్ లాగా బతికే వాళ్ళని కూలీలు చేస్తున్నాం. విశాఖపట్నం అంటేనే మత్స్యకారులది ఒకప్పుడు, యాదవులది. ఇప్పుడు వాళ్ళకి జాగా లేకుండా చేస్తున్నాం. అలాగే గిరిజన అభివృద్ధి పేరిట అడవుల్ని ఆదివాసీలకు దూరం చేస్తున్నాం. ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన అని ప్రధానమంత్రి గారు పెట్టారు. ఆ ఖనిజ క్షేత్ర అంటే మైనింగ్ మనం చేస్తున్నాం తప్ప అక్కడ ఉండే ఆదివాసులకి మనం చేయలేకపోతున్నాం. ప్రకృతిని కాపాడుకుంటేనే